భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు ఆసక్తికరంగా మారింది. కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ను రేసులో ఉంచాడు. సెంచరీ చేసి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. మూడో రోజు చివరి సెషన్లో భాగంగా ఇంగ్లీష్ ఆటగాళ్లు పట్టుదల చూపించడంతో 6 వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. కోహ్లీ 148 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ తో నాటౌట్ గా నిలవగా రెహాన్ అహ్మద్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. వీరిద్దరు 7వ వికెట్ కు 41 పరుగుల భాగస్వామ్యం జోడించారు. లంచ్ తర్వాత ఇంగ్లాండ్ భారత బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చూపించింది. భారత బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోర్ బోర్డును పరుగులెత్తించారు. ఎలాంటి చిన్న అవకాశం ఇవ్వకుండా కోహ్లీ టీమిండియా బౌలింగ్ ను ధీటుగా ఎదుర్కొన్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 126 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరో 100 నుంచి 150 పరుగులు అదనంగా జోడిస్తే మాత్రం భారత్ కు ఛాలెంజ్ తప్పదు. భారత పిచ్చిలపై చివరి 2 రోజులు స్పిన్ ఎలా తిరుగుతుందో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఈ నేపథ్యంలో భారత్ 4వ రోజు మొదటి సెషన్ లోనే చక్కచక్క వికెట్లు తీసి వీలైనంత త్వరగా ఇంగ్లాండ్ జట్టును ఆల్అౌట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఇప్పుడున్న 126 పరుగుల ఆధిక్యానికి మరో 100 నుంచి 150 పరుగులు గిన చేస్తే టీమిండియా గెలుపుకు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. ఓ రకంగా చెప్పాలంటే ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ లో 77 ఓవర్లలో 4.1 రన్ రేట్ తో 316 పరుగులు చేసిందంటే గొప్ప విషయమే.